హలో స్టూడెంట్స్. సో బిజినెస్లోని ట్రాన్సాక్షన్స్ అన్నవి బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో ఎలా రికార్డ్ చేసుకోవచ్చు అంటే 2 వేస్లో రికార్డ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వే వచ్చేసి ట్రెడిషనల్ అప్రోచ్. ఏం అప్రోచ్? ట్రెడిషనల్ అప్రోచ్. అండ్ ఇంకొక అప్రోచ్ ఏముంటుంది అంటే అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్. ఓకేనా? సో ఈ ట్రెడిషనల్ అప్రోచ్ అంటే ఏంటి? జర్నల్ ఎంట్రీస్ని బేస్ చేసుకొని రికార్డ్ చేసుకుంటారు. మరి అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ అంటే ఒక ఈక్వేషన్ ద్వారా ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రికార్డ్ చేసుకుంటారన్నమాట. అకౌంటింగ్ ఈక్వేషన్ అన్నది ఎక్కడిది అని అంటే మన సెకండ్ చాప్టర్లోని జర్నల్ ఎంట్రీస్ ఉంది కదా, చూడండి ఇప్పుడు చూపిస్తా. చూడండి, అకౌంటింగ్ ప్రాసెస్లోని జర్నల్ ఎంట్రీస్ యూనిట్ ఉంది కదా. సో ఈ యూనిట్లో నుండి మనకి క్వశ్చన్ అనేది రావచ్చు. ఎన్ని మార్క్స్కి రావచ్చు అని అంటే ఖచ్చితంగా 5 మార్క్స్కి కంపల్సరీగా రావచ్చు. సో ఇప్పుడు చూడండి, అకౌంటింగ్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటి అంటే ఈక్విటీ ప్లస్ లయబిలిటీ ఈక్వల్ టు అసెట్స్. అంటే బేసికల్గా మనం చూసుకుంటే బ్యాలెన్స్ షీట్లో మనకి ఈ రైట్ హ్యాండ్ సైడ్న అన్నీ కూడా అసెట్స్ని రికార్డ్ చేసుకుంటాం. అండ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముంటుంది? క్యాపిటల్ ఉంటుంది అండ్ ఆల్సో లయబిలిటీ అన్నీ కూడా ఉంటాయి కదా. సో ఈ రెండు టాలీ అవ్వటమే కదా మనకి బ్యాలెన్స్ షీట్ అంటే. సో దీన్నే కనుక ఈక్వేషన్ ఫామ్లో పెట్టినట్లయితే ఈక్విటీ ప్లస్ లయబిలిటీ ఈక్వల్ టు అసెట్స్. ఈక్విటీ అన్న క్యాపిటల్ అన్న ఒకటే. ఓకేనా? ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. ఇప్పుడు మన ఐసీఏ మాడ్యూల్లోని పేజ్ నెంబర్ 2.10లో ఉన్న సమ్ని చూడండి. డైరెక్ట్గా చేసేద్దాము. అండ్ ప్లీజ్ మీరు ఒకసారి టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తే ప్లీజ్ ఈ సమ్ని ఓపెన్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ నాకు ఫోకస్ అవ్వట్లేదు. సో నేను ఇక్కడ మీకు చదువుతాను, వినండి. డెవలప్ ది అకౌంటింగ్ ఈక్వేషన్ ఫ్రమ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్. ఏమని చెప్తున్నారు? ఎట్ ద బిగినింగ్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్లోని బిగినింగ్ ఉండే బ్యాలెన్సెస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ బాక్స్లో ఇచ్చారు. ఏమేమి ఇచ్చారు? క్యాపిటల్, లోన్, ట్రేడ్ పేయబుల్స్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్స్ అండ్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఒక చిన్న లైన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? అట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ ద బ్యాలెన్సెస్ అన్నీ యాజ్ ఫాలోస్ అని చెప్పి బ్యాలెన్సెస్ ఇచ్చారు. ఇదేమో బిగినింగ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ అండ్ ఇది వచ్చేసి ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్లో మళ్ళీ ఏం బ్యాలెన్స్ ఇచ్చారు? క్యాపిటల్, లోన్, ట్రేడ్ పేయబుల్స్ ఇవన్నీ ఇచ్చారు. సో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ క్యాపిటల్ బ్యాలెన్స్ అన్నది క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే మీనింగ్ ఏంటి? ఈ క్లోజింగ్ క్యాపిటల్, ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్ అంటే క్లోజింగ్ క్యాపిటలే కదా. సో ఈ క్లోజింగ్ క్యాపిటల్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ అని చెప్పేసి 2 A, B అని ఇచ్చారు. చూడండి, రీసెట్ ద ఈక్వేషన్ అండ్ ఫైండ్ అవుట్ ప్రాఫిట్. రీసెట్ ద ఈక్వేషన్ అంటే ఏంటి? ఈక్వేషన్ మనకి అకౌంటింగ్ ఈక్వేషన్ ఏంటి? ఈక్విటీ ప్లస్ లయబిలిటీ ఈక్వల్ టు అసెట్స్ కదా. సో ఈ ఈక్వేషన్ మీద ఒకసారి ఏదైతే ఈ వాల్యూస్ అన్నీ ఇచ్చారో వీటితో ఒకసారి ఆ ఈక్వేషన్ని సెట్ చేయండి. సెట్ చేసేసిన తర్వాత ప్రాఫిట్ని ఫైండ్ చేయండి. సో మనం ఫస్ట్ కనుక్కోవాల్సింది ఏంటి? ఫస్ట్ ఈక్వేషన్ని సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాఫిట్ ఎంతో కనుక్కోవాలి. అండ్ ఇంకొకటి ఏమంటున్నారు? బ్యాలెన్స్ షీట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్. బ్యాలెన్స్ షీట్ కూడా కనుక్కోమంటున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో పదండి ఈ సమ్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ మనం సాల్వ్ చేస్తుంది స్మాల్ ఏలో ఉన్న రిక్వైర్మెంట్ని సెట్ ద ఈక్వేషన్ అంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ ఈక్వేషన్ ఏంటి? అకౌంటింగ్ ఈక్వేషన్ ఈజ్ ఈక్విటీ ప్లస్ లయబిలిటీ ఈక్వల్స్ టు ఏమవుతుంది? ఎసెట్ అవుతుంది కదా. సో ఒక ఈక్వేషన్ని సెట్ చేయమని మనకి క్వశ్చన్ అడిగినప్పుడు ఆల్ బ్యాలెన్సెస్ వాల్యూస్ ఏమైతే ఇచ్చారో దాన్ని యూజ్ చేసుకొని ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ని ఒకసారి మనం చెక్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఈ ఈక్విటీ ఓపెనింగ్ బ్యాలెన్స్కి ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్కి ఉన్నాయి. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి నేనేం చేస్తున్నానంటే E0, L0, A0 సో ఇలాగ రిఫర్ చేసుకుంటున్నా. ఇలా కోడ్స్ అనేవి పెట్టుకున్నప్పుడు మనకేమవుతుంది? E0 అన్నది బిగినింగ్ ఆఫ్ ద ఈక్విటీ, L0 అంటే బిగినింగ్ ఆఫ్ ద లయబిలిటీ బ్యాలెన్స్ అనమాట, A0 అంటే బిగినింగ్ ఆఫ్ ద అసెట్స్ బ్యాలెన్సెస్. ఓకేనా? ఇవి ఏమి రిప్రజెంట్ చేస్తున్నాయంటే బిగినింగ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్కి రిప్రజెంట్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు మనకి ఈ అకౌంటింగ్ ఈక్వేషన్లో వీటిల్ని సెట్ చేద్దాము.
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విటీ అంటే E0 బ్యాలెన్స్ ఎంత ఇచ్చారు, ఫస్ట్లోనే ఉంది చూడండి, 51,000 రూపీస్ ఇచ్చారు, 51,000 రూపీస్. నెక్స్ట్ లైబిలిటీస్ మనకి ఏమేమి ఉన్నాయి, లోన్ ఉంది, ఇంకా ట్రేడ్ పేయబుల్స్. లోన్ ప్లస్ ట్రేడ్ పేయబుల్స్ ఈక్వల్స్ టు లైబిలిటీ ఆఫ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. లోన్ అమౌంట్ ఎంత, 11,500 అంతేనా, 11,500 ప్లస్ ట్రేడ్ పేయబుల్స్ ఎంత, 5,700. సో టోటల్గా యాడ్ చేసుకుంటే మనకు వచ్చే అమౌంట్ టోటల్ లైబిలిటీస్ 17,200. ఓకే. అండ్ ఇంకా ఇప్పుడు ఎసెట్స్ అట్ ద బిగినింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, ఫిక్స్డ్ ఎసెట్స్ ప్లస్ ఇన్వెంటరీ, ఇంకా ఏం యాడ్ అవుతుంది, ట్రేడ్ రిసీవబుల్స్ ప్లస్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. ఓకేనా, ఇవన్నీ యాడ్ అవుతుంది. ఫిక్స్డ్ ఎసెట్స్ వాల్యూ ఎంత ఇచ్చారు, 12,800. నెక్స్ట్ ఇన్వెంటరీ వాల్యూ ఎంత ఇచ్చారు, 22,600. నెక్స్ట్ 17,500. క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి మనకి 15,300. ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి యాడ్ చేసుకుంటే ఎసెట్స్ బ్యాలెన్స్ అట్ ద బిగినింగ్ ఎంత వస్తుంది అంటే 68,200. ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూస్ అంటే ఏ వాల్యూస్, ఈక్విటీ అట్ ద బిగినింగ్, లైబిలిటీస్ అట్ ద బిగినింగ్, ఎసెట్స్ అట్ ద బిగినింగ్, ఇవన్నీ కూడా ఈ ఈక్వేషన్లో పెడదాము. సో ఇప్పుడు చూడండి, ఈక్విటీ అట్ ద బిగినింగ్ ప్లస్ లైబిలిటీ అట్ ద బిగినింగ్ ఈక్వల్స్ టు ఎసెట్స్ అట్ ద బిగినింగ్ కదా. ఈక్విటీ అట్ ద బిగినింగ్ బ్యాలెన్స్ ఎంత వచ్చింది మనకి, 51,000. లైబిలిటీస్ ఎంత వచ్చింది వాల్యూ, 17,200. సో ఈ రెండు ఈక్వల్ చేస్తే మనకి 68,200 రూపీస్ వచ్చింది, విచ్ ఈస్ ద ఈక్వేషన్ సెట్ అయినట్లు. ఓకేనా. సో ఫస్ట్ వాళ్ళు అడిగింది ఏమన్నారు, ఈక్వేషన్ని సెట్ చేయమన్నారు. సో మనకి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన బ్యాలెన్సెస్ ద్వారా ఈక్వేషన్ని సెట్ చేసేసుకున్నాము. అండ్ ఇంక ఇప్పుడు ఏం చేయాలి, ప్రాఫిట్ని కనుక్కోవాలి. సో వన్స్ మనం ఈక్వేషన్ సెట్ చేసేసుకున్నాక వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ అన్నారు. చూడండి, ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ అన్నారు. వీటికి ఫార్ములా ఏంటో చూడండి, ప్రాఫిట్ ఈక్వల్స్ టు క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్. ఓకేనా. ప్రాఫిట్ రావాలని అంటే క్లోజింగ్ క్యాపిటల్లో నుండి ఓపెనింగ్ క్యాపిటల్ తీసేసినట్లయితే మనకి ప్రాఫిట్ అన్నది వస్తుంది. సో మనకి క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఓపెనింగ్ క్యాపిటల్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద క్యాపిటల్ అమౌంట్ ఇచ్చారు 51,000 రూపీస్ అని, కానీ క్లోజింగ్ క్యాపిటల్ ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ అని ఇచ్చారు. సో క్లోజింగ్ క్యాపిటల్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. కనుక్కుంటే కానీ మనకి ప్రాఫిట్ ఎంతో తెలుస్తుంది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజింగ్ క్యాపిటల్ బ్యాలెన్స్ తెలుసుకోవాలి అని అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనం క్లోజింగ్ క్యాపిటల్ కావాలంటే అగైన్ మనం అకౌంటింగ్ ఈక్వేషన్ని యూజ్ చేసుకుంటూనే కనుక్కుంటాం అన్నమాట. ఇప్పుడు ఈక్విటీ ప్లస్ లైబిలిటీ ఈక్వల్స్ టు ఎసెట్ అని అకౌంటింగ్ ఈక్వేషన్ అప్పుడు చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఈ క్లోజింగ్ ఈక్విటీ అన్నది రావాలంటే ఎసెట్స్లో నుండి లైబిలిటీస్ తీస్తే క్లోజింగ్ ఈక్విటీ వస్తుందా రాదా, చూడండి. క్లోజింగ్ ఈక్విటీ ఈక్వల్స్ టు ఎసెట్స్ మైనస్ లైబిలిటీస్. ఈ ఈక్వేషన్, ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో ఈ ఈక్వేషన్ నుండి నేను ఈ ఈక్వేషన్ని తెచ్చుకున్నాను. ఎలాగా, క్లోజింగ్ ఈక్విటీ నాకు కావాలి కాబట్టి నీ క్లోజింగ్ ఈక్విటీ ఈక్వల్స్ టు ఎసెట్స్ మైనస్ లైబిలిటీస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈక్వేషన్ ద్వారా ఫస్ట్ క్లోజింగ్ ఈక్విటీ అనేది అమౌంట్ ఎంత అవుతుంది అన్నది ఫైండ్ అవుట్ చేద్దాం. సో వన్స్ క్లోజింగ్ ఈక్విటీ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేసుకున్నాక క్లోజింగ్ ఈక్విటీలో నుండి ఓపెనింగ్ ఈక్విటీ అనేది మైనస్ చేసేస్తే ప్రాఫిట్ అన్నది ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇప్పుడు చూడండి, E1, L1, A1 ఇవి ఏమి డినోట్ చేస్తుంది అంటే ఈక్విటీ ఎట్ ద ఎండ్. ఇందాక మనం ఈక్విటీ అట్ ద బిగినింగ్ని ఎలా డినోట్ చేసుకున్నాం, E0గా డినోట్ చేసుకున్నాం కదా. సో ఈక్విటీ అట్ ద ఎండ్ని ఎలా డినోట్ చేసుకోవాలంటే E1గా. మరి ఈ L1ని ఎలా డినోట్ చేసుకోవాలంటే లైబిలిటీ ఎట్ ద ఎండ్.
ఓకేనా. అండ్ ఈ A1ని ఎలా డినోట్ చేసుకోవాలంటే అసెట్స్ అట్ ద ఎండ్. వన్స్ ఇలాగా మనం డినోట్ చేసేసుకున్నాక క్లోజింగ్ క్యాపిటల్ కావాలి. క్లోజింగ్ క్యాపిటల్ అంటే E1గా డినోట్ చేసుకున్నాం కదా. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎలా వస్తుంది, అసెట్స్లో నుండి లైబిలిటీస్ని తీసేసినట్లయితే మనకి క్లోజింగ్ క్యాపిటల్ వస్తుంది కదా. సో ఇందుకోసం మనం ఇవి డినోట్ చేసుకున్నాం. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ అసలు అసెట్స్ వాల్యూ ఎంతో చూద్దాం. అసెట్స్ అట్ ద ఎండ్. అసెట్స్ అట్ ద ఎండ్ అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ ఇన్వెంటరీ, ఇంకా ఏం యాడ్ అవుతాయి అసెట్స్లో, ట్రేడ్ రిసీవబుల్స్ ప్లస్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్. సో ఈ అసెట్ వాల్యూస్ అన్నీ కూడా వరుసగా రాసేద్దాము. ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ వచ్చేసి 12,720 అండ్ ఇన్వెంటరీస్ వాల్యూ వచ్చేసి 22,900, ట్రేడ్ రిసీవబుల్స్ వాల్యూ 17,500, ఇంకా 15,600. సో టోటల్గా ఈ అసెట్స్ వాల్యూ అన్నిటినీ మనం యాడ్ చేసుకున్నట్లయితే 68,720 రూపీస్ వచ్చింది. ఓకే. అండ్ ఇంక ఇప్పుడు లైబిలిటీస్ అట్ ద ఎండ్ వాల్యూ ఏంటో చూద్దాం. లైబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, లోన్ ఉంది, ఇంకా ట్రేడ్ పేయబుల్స్ ఉన్నాయి, అంతేనే, ఇంకా రెండు తప్పితే మనకి ఇంకేం లేదు. సో లోన్ అమౌంట్ ఎంత ఉంది, 11,500 ప్లస్ 5,800 రెండు యాడ్ చేసుకున్నట్లయితే మనకి టోటల్ లైబిలిటీస్ అట్ ద ఎండ్ వాల్యూ ఎంత వస్తుంది, 17,300 వచ్చింది. మనకి అసెట్స్ అట్ ద ఎండ్ వాల్యూ వచ్చింది, లైబిలిటీస్ అట్ ద ఎండ్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు ఈ రెండింటిని యూజ్ చేసుకొని ఈ ఈక్వేషన్లో పెడదాము. సో దట్ మనకి ఏమొస్తుంది, ఈక్విటీ అట్ ద ఎండ్ వాల్యూ ఎంతో వస్తుంది. సో ఇప్పుడు చూడండి, సో ఈక్విటీ ఎట్ ద ఎండ్ అసెట్స్ వాల్యూ ఎంత, 68,720 మైనస్ 17,300. సో క్లోజింగ్ వాల్యూ ఆఫ్ ద క్యాపిటల్ ఎంత వచ్చింది, 51,420 రూపీస్ వచ్చింది. ఓకే. సో ఎట్లాగైతేనే మనము ఈక్విటీ అట్ ద ఎండ్ కూడా కనుక్కున్నాము. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, వాళ్ళు ఏమడిగారు, ఈక్వేషన్ని సెట్ చేయమన్నారు, ఆ తర్వాత ప్రాఫిట్ని కనుక్కోమన్నారు. సో ఇందాక మనం ఆల్రెడీ రాసుకున్నాము, ప్రాఫిట్ కావాలంటే దానికి ఈక్వేషన్ ఏంటి, ప్రాఫిట్ ఈక్వల్స్ టు క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఓపెనింగ్ క్యాపిటల్. ఓకే. క్లోజింగ్ క్యాపిటల్ వాల్యూ అంటే 51,420 వచ్చింది. మరి ఓపెనింగ్ క్యాపిటల్ వాళ్ళే ఇచ్చేసారు, ఎంత ఇచ్చారు, 51,000 రూపీస్ ఇచ్చారు. సో దీని నుండి మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, ₹420 వచ్చింది. సో ఈ ఏ బిట్ అన్నది కంప్లీట్గా చేసేసాం. అండ్ ఇంక ఇప్పుడు బి బిట్లో ఏమడిగాడు, బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేయండి అన్నారు. ఇప్పుడు మనము బి బిట్ చేస్తున్నాము, బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఇటు సైడ్ లైబిలిటీ సైడ్, ఇటు సైడ్ అసెట్ సైడ్ కదా. సో ఫస్ట్ అసెట్ సైడ్ని రికార్డ్ చేసుకుందాం. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్ అట్ ద ఎండ్ ప్రిపేర్ చేస్తున్నామంటే మనం క్లోజింగ్ బ్యాలెన్సెస్ని యూజ్ చేసుకొని బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తాం. ఓకేనా. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్లో మనకి అసెట్ సైడ్న ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూ ఎంత ఉంది చూడండి. ఫిక్స్డ్ అసెట్ సైడ్ వాల్యూ 12,720 రూపీస్ ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇన్వెంటరీ వాల్యూ ఎంత ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ 22,900 ఉంది. ఆ తర్వాత ట్రేడ్ రిసీవబుల్స్ వాల్యూ ఎంత ఉందంటే 17,500 ఉంది. అండ్ లాస్ట్ క్యాష్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, 51,600 రూపీస్ ఉంది. ఓకేనా. అండ్ ఇంక ఇప్పుడు లైబిలిటీ సైడ్కి వద్దాం. సో ఇప్పుడు నేనేం చెప్పాను, బ్యాలెన్స్ షీట్ అట్ ద ఎండ్ మనం ప్రిపేర్ చేస్తున్నప్పుడు క్లోజింగ్ బ్యాలెన్సెస్ని యూజ్ చేసుకొని చేయండి అని అన్నా. సో ఇప్పుడు క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ని యూజ్ చేసి చేస్తారా, క్లోజింగ్ బ్యాలెన్స్ని యూజ్ చేసి చేస్తారా? ఎప్పుడు కూడా క్యాపిటల్ అన్నది మనము క్లోజింగ్ బ్యాలెన్స్ వేయకూడదు. చూడండి జాగ్రత్తగా, క్లోజింగ్ బ్యాలెన్స్ ఎందుకు వేయకూడదో నేను తర్వాత చెప్తాం, ముందు వినండి. క్యాపిటల్ అన్నది ఎప్పుడు కూడా ఇయర్ స్టార్టింగ్లో ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఇక్కడ వేస్తారు. ఆ ఎంతైతే ఇనీషియల్ అమౌంట్ ఉందో దానికి ఎంత ప్రాఫిట్ యాడ్ అయ్యింది అన్నది సపరేట్గా వేస్తారు. సో టోటల్గా చూసుకుంటే క్లోజింగ్ క్యాపిటల్ ఎట్ ద ఎండ్ అన్నది మనకు వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఇక్కడ ఓపెనింగ్ క్యాపిటల్కి ప్రాఫిట్ యాడ్ చేసినప్పుడే ఇది క్లోజింగ్ క్యాపిటల్ బ్యాలెన్స్ వస్తుంది. ఓకేనా. మరి ఎందుకు
క్లోజింగ్ క్యాపిటల్ ఇక్కడ వెయ్యకూడదు అన్నది అంటే చూడండి. సో ఆల్రెడీ క్లోజింగ్ క్యాపిటల్లో మనకి ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది అని అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఇంక్లూడ్స్ ప్రాఫిట్. ఓకేనా, ఇప్పుడు ఇంక్లూడ్స్ ప్రాఫిట్. సో ఎప్పుడు కూడా మీరు ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతారు. చూడండి, సింపుల్గా చెప్తాను. ఇయర్ స్టార్టింగ్న 100 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఇయర్ ఎండింగ్కి 100 రూపీస్ కాస్త 120 రూపీస్ అయ్యింది. అంటే స్టార్టింగ్లో 100 రూపీస్, ఎండింగ్లో 120 అయిందంటే మిడిల్న 20 ఏమయ్యింది? ఇట్స్ అ ప్రాఫిట్. ఓకే, ఇప్పుడు ఈ ప్రాఫిట్ ఓపెనింగ్ అమౌంట్లో యాడ్ అయ్యి ఉందా, ఎండింగ్ అమౌంట్లో యాడ్ అయ్యిందా అంటే ఎండింగ్ అమౌంట్లో యాడ్ అయ్యి ఉంది. సో కాబట్టి ఎప్పుడు కూడా అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఆల్వేస్ ఇంక్లూడ్స్ ద ప్రాఫిట్. ఓకే, మనం ఇప్పుడు లయబిలిటీ సైడ్ చూపించేటప్పుడు ప్రాఫిట్ని విడిగా చూపిస్తాం, క్యాపిటల్ని విడిగా చూపిస్తాం. కాబట్టి ఎప్పుడూ కూడా ఇక్కడ ఓపెనింగ్ క్యాపిటల్ యాడ్ చేసినట్లయితే ఓపెనింగ్ ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో దానికి ప్రాఫిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి క్లోజింగ్ క్యాపిటల్ వచ్చేస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే ఇలా బ్యాలెన్స్ షీట్లో ఓపెనింగ్ క్యాపిటల్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత? 51,000 అండ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? 420. ఓకేనా, అండ్ ఇంకా ఏమున్నాయి లయబిలిటీస్ సైడ్లో? లోన్, ట్రేడ్, పేయబుల్స్ ఉన్నాయి కదా. ఓకే, లోన్ అమౌంట్ ఎంత? ఎట్ ద ఎండ్ లోన్ అమౌంట్ వచ్చేసి 5,000. లోన్ అమౌంట్ వచ్చేసి 11,500 అండ్ ట్రేడ్ పేయబుల్స్ వాల్యూ వచ్చేసి 5,800. సో ఈ వాల్యూస్ని టాలీ చేసుకున్నట్లయితే మనకి 68,720 వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ ఇటు సైడ్ కూడా సేమ్ వస్తుంది. సో ఇదన్నమాట అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్లో బ్యాలెన్స్ షీట్ని ఇలా ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు మనం ఐసీఐ మెటీరియల్లోనే ఎగ్జాంపుల్ నెంబర్ 3 చూద్దాము. అండ్ పేజ్ నెంబర్ వచ్చేసి 2.11. సో ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే మిస్టర్ డ్రావిడ్ హ్యాస్ ప్రొవైడెడ్ ఫాలోయింగ్ డీటెయిల్స్ అండ్ ఫైండ్ అవుట్ ద మిస్సింగ్ ఫిగర్స్. ఓకే, సో కొన్ని మిస్సింగ్ ఫిగర్స్ ఉన్నాయి, ఆ వాల్యూస్ని మనం కనుక్కోవాలి. సో ఏమేమి మిస్ చేశారు వాల్యూస్ అని అంటే ఎసెట్స్ ఎట్ ద బిగినింగ్ ఇవ్వలేదు అండ్ ఎసెట్స్ ఎట్ ద ఎండ్ కూడా వాల్యూస్ అన్నవి వాళ్ళు మనకి మెన్షన్ చేయలేదు. సో చూడండి, మనకి ఆల్మోస్ట్ క్వశ్చన్లో 3 వాల్యూస్ అన్నది ఇవ్వలేదు. ఫస్ట్ ఏంటి అంటే ఎసెట్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో ఎసెట్ వాల్యూ ఇవ్వలేదు, ఇంకా ఎసెట్స్ ఎట్ ద ఎండ్ వాల్యూ ఇవ్వలేదు, లయబిలిటీస్ ఎట్ ద ఎండ్ వాల్యూ కూడా ఇవ్వలేదు. ఈ 3 వాల్యూస్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో బిగినింగ్లో ఏ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలో ఆ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసేసుకున్న తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్లో ఏ వాల్యూస్ కనుక్కోవాలో తర్వాత చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎసెట్స్ అట్ ద బిగినింగ్ వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి ఆబ్వియస్లీ మనం అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్లో మనం సమ్స్ని సాల్వ్ చేసుకుంటున్నాం. కాబట్టి అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్లో ఈ ఎసెట్ వాల్యూ అట్ ద బిగినింగ్ ఫైండ్ అవుట్ చేసుకోగలమో లేదో అన్నది చూద్దాం. అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ ఏంటి? ఈక్విటీ ప్లస్ లయబిలిటీ ఈక్వల్స్ టు వాట్? అసెట్స్. సో ఇక్కడ మనం యూజ్ చేసుకున్న ప్రతిదీ కూడా ఎట్ ద బిగినింగే అనమాట, ఎట్ ద బిగినింగ్. ఓకే, ఈక్విటీ ప్లస్ లయబిలిటీ ఈక్వల్ టు అసెట్స్ కదా. సో ఈ వాల్యూస్ అన్నీ కూడా ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్కి సంబంధించి ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈక్విటీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ వాల్యూ అన్నది ఇచ్చారంటే ఆ వాల్యూ ఇవ్వలేదు. మరి అసెట్స్ ఎట్ ద బిగినింగ్ ఇచ్చారంటే అసలు ఆ వాల్యూ మనం కనుక్కోవాలి. సో అది లేదు. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్న ఒక అన్నోన్ వాల్యూ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్న అన్నోన్ వాల్యూ ఉన్నప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ద్వారా వాల్యూ అనేది కనుక్కోవటం కష్టం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కాదు. సో ఇంకొక అప్రోచ్లో వెళ్ళాలి. ఎలాగా? అసెట్స్ వాల్యూ అన్నది మనం కనుక్కోవాలి, దాన్ని పక్కన పెట్టేస్తే ఈ ఈక్విటీ ఎట్ ద బిగినింగ్ ఏదైతే ఉందో ఈ వాల్యూని కనుక్కోవటానికి ఇంకేమన్నా మెథడ్ ఉందా, ఇంకేమన్నా ఫార్ములాస్ ఉన్నాయా అని థింక్ చేసుకుంటే మనకి క్లోజింగ్ క్యాపిటల్లో నుండి ప్రాఫిట్స్ని లెస్ చేసేసినట్లయితే మనకి ఓపెనింగ్ క్యాపిటల్ వస్తుంది. ఓకే, క్లోజింగ్ క్యాపిటల్లో ప్రాఫిట్స్ని లెస్ చేసేస్తే ఏమవుతుంది? అది న్యూ ఇన్వెస్ట్మెంట్ అంటే ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. సో దట్ మనకి ఈక్విటీ అట్ ద బిగినింగ్ వాల్యూ మనకు వస్తుంది అండ్ లయబిలిటీస్ అట్ ద బిగినింగ్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అసెట్స్ అట్ ద బిగినింగ్ మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, క్లోజింగ్ క్యాపిటల్ వాల్యూ ఎంత ఇచ్చారు? 35,000.
35,000లో నుండి ప్రాఫిట్స్ స్టార్టింగ్లోనే ఎంత ఇచ్చారు, 5,000 రూపీస్ ఇచ్చారు. సో 35,000 నుంచి 5,000 లెస్ చేసినట్లయితే మనకి ఓపెనింగ్ క్యాపిటల్ వాల్యూ ఎంత వచ్చింది, ₹30,000. సో వన్స్ మనకి ఓపెనింగ్ క్యాపిటల్ వాల్యూ 30,000 రూపీస్ వచ్చిన తర్వాత లైబిలిటీ ఎట్ ద బిగినింగ్ కదా, సో లైబిలిటీ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఎంత, 12,000 ఉంది. సో దట్ అసెట్స్ ఎట్ ద బిగినింగ్ మనకి ఎంత వచ్చింది, 42,000 రూపీస్ వచ్చింది. సో ఫస్ట్ ఈ వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేసేసాము. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, అసెట్స్ ఎన్న వాల్యూ కనుక్కోవాలి, లయబిలిటీ ఎన్న వాల్యూ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎట్ ద బిగినింగ్ వాల్యూస్ కాకుండా ఎట్ ద ఎండ్ వాల్యూస్ని రాసుకుందాం. చూసుకుంటే ఈక్విటీ ఎట్ ద ఎండ్ వాల్యూ ఇచ్చారంటే క్వశ్చన్లో అంటే ఎస్ ఇచ్చారు, 35,000 రూపీస్, వెరీ గుడ్. మరి లయబిలిటీస్ ఎట్ ద ఎండ్ వాల్యూ ఇచ్చారని అంటే ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి అసెట్స్ వాల్యూ ఇచ్చారంటే అది కూడా ఇవ్వలేదు. సో 2 అన్నోన్స్ ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ టాలీ అవ్వటం అనేది కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ని చెయ్యండి. ఇలాగ అన్నోన్స్ ఉన్నప్పుడు ఇంకా ఇలాగా కుదరదు అని చెప్పేసి ఇలాగ రఫ్ చేసేసుకొని, సో ఇప్పుడు ఇంకొక విధంగా ట్రై చేయండి. క్వశ్చన్లో చూసుకున్నట్లయితే లాస్ట్న టోటల్ లయబిలిటీస్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్లో క్యాపిటల్ అంటే అది క్లోజింగ్ క్యాపిటలే కదా, కానీ ఈ క్లోజింగ్ క్యాపిటల్ అంటే ఎందులో ఇంక్లూడ్ అయ్యింది, టోటల్ లయబిలిటీస్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంది. సో మరి ఈ లయబిలిటీస్లో నుండి ఈ క్యాపిటల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ని లెస్ చేసేసినట్లయితే మనకేమొస్తుంది, లయబిలిటీస్ వాల్యూ వస్తుంది, అంతే కదా. క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ మనకి ఎంత ఇచ్చారు, అమౌంట్ 35,000 రూపీస్ అని ఆల్రెడీ ఇచ్చేశారు. సో ఈ టోటల్ లయబిలిటీస్లో నుండి ఈ 35,000 రూపీస్ని లెస్ చేసేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది, లయబిలిటీస్ వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, టోటల్ లయబిలిటీస్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ ఎట్ ద ఎండ్, మొత్తం లయబిలిటీస్ క్యాపిటల్తో సహా కలిపి ఎంత అంటే 50,000. ఇందులో నుండి మనకి క్లోజింగ్ క్యాపిటల్ వాల్యూ ఆల్రెడీ ఇచ్చారు కదా, 35,000 రూపీస్ని లెస్ చేసినట్లయితే మనకి ఏ వాల్యూ వస్తుంది అంటే లయబిలిటీస్ ఎట్ ద ఎండ్ వాల్యూ వస్తుంది. లయబిలిటీస్ ఎట్ ద ఎండ్ వాల్యూ ఎంత, మనకి 15,000 రూపీస్ వచ్చింది కదా. సో దీన్ని బట్టి మనకి లయబిలిటీస్ ఎట్ ద ఎండ్ వాల్యూ ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. అండ్ ఇంక ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి, అసెట్స్ ఎట్ ద ఎండ్ వాల్యూ కనుక్కుంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్లో ఇందాక 2 అన్నోన్స్ ఉన్నాయి, అయితే ఇప్పుడు ఒక అన్నోనే ఉంటుంది. క్లోజింగ్ క్యాపిటల్ ఎంత, 35,000. ఇప్పుడు లయబిలిటీస్ ఎట్ ద ఎండ్ కనుక్కున్నాం కదా 15,000 అని. సో ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి అసెట్స్ వాల్యూ వస్తుంది, విచ్ ఈజ్ ₹50,000. అసెట్స్ వాల్యూ ఎట్ ద ఎండ్ ఎంత, వాల్యూ 50,000. సో అసెట్స్ వాల్యూ ఎట్ ద ఎండ్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం. సో ఇది ఫ్రెండ్స్ ఈ అకౌంటింగ్ ఈక్వేషన్ అప్రోచ్ గురించి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి. అండ్ కొత్తగా వ్యూ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.